రోజుని సక్సెస్ మీట్ కూడా పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈరోజు పొద్దున్న ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఈ సినిమాని మా మొత్తం యూనిట్తో చూడడం జరిగింది. అండ్ దెర్ వాజ్ ఎ వైబ్రెంట్ క్రౌడ్, అంతా యూత్, ఇంచుమించుగా ఒక 350 మంది జనంతో చూసాం. ఇట్ వాజ్ మార్వలస్. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఎమోషన్, ఈ రెండు కూడా ఒకే స్ట్రీమ్ లాగా వెళ్తూ, సో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది చూసి మా అందరికీ చాలా ఆనందం. సో ఇది ఇమ్మీడియట్గా మేము మీడియా మిత్రులతో ఈ సక్సెస్ మీట్ని షేర్ చేసుకోవాలని చెప్పి మేము అనుకున్నాం. ఇక్కడ ఇందులో మా హుమంత్తో పాటు ఇంకో నిర్మాత అయిన రజనీకాంత్ గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. వెల్, ఒక చిన్న సినిమాని ఈరోజు తీసుకురావడం ఎంత కష్టం అనేది మనందరికీ తెలుసు. ఆ కష్టం అంతా చేసాము. దీనికి మ్యాక్సిమం ఎంతవరకు చేయాల్సిన పబ్లిసిటీ చేసాము. ఈరోజు రోజు రోజుకి ప్రతి షో కలెక్షన్ పెరుగుతూ ఉంది. బాబుజీ గారండి, షోకి ఈ సినిమా కలెక్షన్ పెరుగుతూ ఉంది అన్ని చోట్ల. ఎప్పుడు కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. అప్పుడు ఇప్పుడు గొప్ప చిత్రాలు శంకరాభరణం దగ్గర నుంచి ఇప్పుడు కానీ ఎప్పుడన్నా కూడా ఒక క్లాసిక్గా తీసిన సినిమా, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉండడం అనేది, మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఈవినింగ్ షో నుంచి నైట్ షో, రేపు సాటర్డే అలా పెరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది యూత్కి విపరీతంగా నచ్చింది. అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా, మార్నింగ్ చూసిన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫిలిం అని చెప్తూ, సో ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న వెలితి, సినిమా బాగుంది, కలెక్షన్స్ వస్తున్నాయి, బాగుంది, రేపు పెరుగుతుంది, ఎల్లుండి పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, అండ్ వీఆర్ హ్యాపీ. ఓ చిన్న వెలితి అందరికీ తెలిసిందే. ఇవాళ మన సినిమా ఇండస్ట్రీ ఓన్లీ ఒక పెద్ద ఫిల్మ్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది అనేది చాలామంది ఉద్దేశం. అది ఎవరు బయటపడరు. ఎందుకంటే ఇందులో అందరూ చాలా పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా పెద్ద పెద్ద హీరోలతోటి పెద్ద ఎక్స్ట్రాడినరీ సంథింగ్ లైక్ పాన్ ఇండియా ఫిల్మ్స్ తోటి సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి. బట్ కేవలం మన ఇండస్ట్రీ పెద్ద ఫిల్మ్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు దాసనారాయణ గారు లాగా, ఒకప్పుడు కే బాలచంద్ర గారు లాగా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, ఓ చిన్న ఫిల్మ్స్, ఈవెన్ ఈరోజు హ్యాపీ డేస్ వచ్చినా కూడా ఏంటి పరిస్థితి అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ. సో ద ఇండస్ట్రీ తాలూకు పోకడ మారింది. అంటే ఎందుకు మారింది? ఇటువైపు ఇదివరకు టీవీ అనుకునేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద దెబ్బ మనకు అందరికీ కూడా మన థియేటర్స్ వరకు. నేను చెప్పేది ఎప్పుడు కూడా థియేటర్స్ అనేది డ్రీమ్. చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా ఈ డ్రీమ్ని చిన్నాభిన్నం చేస్తూ వచ్చే అన్ని ప్లాట్ఫామ్స్ ఇవాళ ఆన్ ఫోన్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టుడే అండ్ లాట్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ హావ్ కమ్ అప్ దేర్. సో ఇటువంటి కాంపిటీషన్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ వేవ్ అన్నారు, సెకండ్ వేవ్ అన్నారు, థర్డ్ వేవ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక వేవ్ అన్నారు నెక్స్ట్. సో ఈ పెద్ద ఫిల్మ్స్ అనేదానికి నేను లేదు కాదు అనలేదు. ఎందుకంటే నేను కూడా పెద్ద సినిమాలు తీశాను, అలాగే వెరీ వెరీ లో బడ్జెట్ సినిమా తీశాను. అప్పుడు ఒక అందుబాటులో ఉండే ఒక ధర ఉండేది. ప్రతి ఎగ్జిబిటరు ఒక చిన్న సినిమా, అప్పుడు ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ కూడా ఈ చిన్న సినిమా అంటే ఇంత మనీ అని ఇచ్చేవారు, లేకపోతే ఇలాగా. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ ఏ బిగ్ ప్రొడ్యూసర్, యాజ్ ఏ స్మాల్ ప్రొడ్యూసర్, ఈ రెండు నాలో ఉన్నాయి కాబట్టి నేను పెద్ద సినిమా అని నేను కావాలని నేను ఏమి అన్నను. అది బాగుంది, అది రైటే. సో దానికి ఏం వెసులుబాటు ఇచ్చారు? దానికి
మీ టికెట్ రేట్ ఇంత, మినిమం రేట్ ఇంత. దీన్ని ఒక పెద్ద సినిమా అంటే 150 crores నీ సినిమా అయింది విత్ జిఎస్టీనో లేకపోతే కాదో మొత్తానికి అయితే నువ్వు ఇంత రేట్ పెంచుకో అని ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ 2 గవర్నమెంట్స్ కూడా ఇచ్చారు. అందరు పెద్దలు నిర్ణయించారు. అంత హ్యాపీ. సో చాలామంది మాలాంటి వాళ్ళు ఏదన్నా ఏంటి కాదు అనడానికి మేమెవరు అంటే వెళ్ళలేదు, మమ్మల్ని ఎవరు కూడా పిల్ల. సో అది ఓకే, నేను ఏదో లైమ్ లైట్లో లేకపోవచ్చు, నన్ను టాట్ పిలిచుండిపోవచ్చు, అక్కడ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఓకే. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా నాకు ఇష్టలే, నేను కాదు అన్ను. నా రిక్వెస్ట్ ఏంటంటే టు ద గవర్నమెంట్ అండ్ వీళ్ళందరూ ఇండస్ట్రీ పెద్దలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పెద్ద సినిమాని ఒక లైక్ 150 crores అనే సినిమా అయితే 450 చేసుకో, 600 చేసుకో, 700 చేసుకో, 800 చేసుకో. ఒక చిన్న సినిమా 4 కోట్ల లోపు ఒక 5 లక్షలు పెట్టి తీయండి, లేకపోతే ఒక చిన్న కేర్ ఆఫ్ కంచరపాలలో తీయండి, లేకపోతే ఇంకోటి తీయండి 4-3 కోట్ల లోపు సినిమా తీసిన వాళ్ళకి ఇప్పుడు ఇవాళ నేను ఎల్లో థియేటర్లు చూసిన, ఆ థియేటర్ పేరు వద్దు కానీ అక్కడ వెళ్తే 200 రూపీస్ నేను ఓకే, ఆ 200 రూపీస్ నేను పెట్టి నేను ఆ సినిమా ఎలా చూస్తాను? నేను ఒక చిన్న సినిమా ఎందుకు చూస్తాను? నేను మా టాక్ బాగుంది, వస్తున్నారు జనం, ఓకే. సో హౌ ఏదన్నా ఒక ఫిల్మ్ అబావరేజ్ అయితే ఆ సినిమా చూద్దాంలో ఓటీటీలో అనుకుంటున్నారు. అటువంటి ఫిలిమ్స్ ఏదైనా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఫిలిమ్స్ లాంటివి చేయడానికి మీరు ఎంత టికెట్ రేట్ మాకు ఎంత తగ్గిస్తారు? అంటే ఒక 30% తగ్గిస్తారా, 40% తగ్గిస్తారా? మా జేబులోంచి పైసా తీసి లోపలికి థియేటర్లోకి రావడానికి ఫర్ ఎ స్మాల్ ఫిలిం ఐఎమ్ సపోర్టింగ్ ద బిగ్ ఫిలిమ్స్ ఆల్సో. మీరు ఎంతన్నా పెంచుకోండి. ఫర్ ఎ స్మాల్ ఫిలిమ్స్కి ఒక దాసనారాయణ గారు అడిగారు, ఇంకోళ్ళు అడిగారు, భరద్వాజ్ గారు అడిగారు, అందరూ అడిగారు, నారాయణమూర్తి గారు అడిగారు, ఇవాళ నేను కూడా అడుగుతున్నా. నేను చిన్న సినిమా తీసాను కాదు, నా సినిమా రిలీజ్ చేశాను. ఈ మాట చెప్పాలంటే రిలీజ్ ముందే చెప్పేవాడిని, రిలీజ్ తర్వాత చెప్తున్నాను. ప్లీజ్ డూ సంథింగ్. లేదంటే ఇది ఒక పెద్ద సినిమాల ఇండస్ట్రీగా ఉంటుంది తప్ప ఒక చిన్న సినిమాల ఇండస్ట్రీగా మాత్రం ఉండదు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆస్పైరింగ్ మేకర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక విశాఖపట్నం, ఒక రాజమండ్రి, ఒక ఏలూరు, ఒక హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, రాయలసీమ చిన్న సినిమాలు తీద్దామని ఆస్పైరింగ్ వీళ్ళందరూ ఏంటి, నేను ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలా, నేను సినిమా థియేటర్ రాలేనా అని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? అంటే పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలి థియేటర్లో? నాకు అర్థం కావట్లా. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? ప్లీజ్ సిట్ విత్ ద గవర్నమెంట్. ఏదైనా మాట్లాడాలంటే అందరినీ కలుపుకోండి, అటు తీసుకెళ్ళండి మళ్ళీ ఒకసారి. ఓన్లీ ఫర్ స్మాల్ ఫిల్మ్స్. మీరు పెద్ద సినిమాలు ఏదన్నా ఎంత రేటైనా పెంచుకోండి, మీరు 3000 చేసుకోండి, వస్తారు జనం. ఇద్దరు హీరోలు, సో ఇద్దరు పెట్టుకోండి, హీరో ముగ్గురు పెట్టుకోండి హీరోల్ని, సో వస్తారు జనం. దెర్ ఇస్ ఎ క్రేజ్. ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుంది, మెల్ల చూద్దాం ఓటీటీ అనుకున్న వాళ్ళకి ఇది ఇంతే కదా రేటు, పర్లేదు వెళ్ళొచ్చు, బాగుందంట సినిమా అనే దానికి ఒక చిన్న వెసులుబాటుకి ఏం చేద్దాం అనేది ఒకసారి ఆలోచించండి. లేదంటే చిన్న సినిమా అనేది రాదు. ఇటువైపు ఓటీటీ ప్లాట్ఫారమ్స్, ఇక్కడ సినిమా థియేటర్కి వెళ్ళండి, అక్కడ ఆడితే అంటే ఎట్లా సినిమా ఆడటం అంటే ఏది? ఇక్కడ సినిమా ఆడాలంటే ఏం చేయాలి? రావాలిగా జనం. సినిమా బాగుందంటున్నారండి, కానీ రారు జనం. రారు. ఎందుకు రారు? బికాజ్ ఆఫ్ టికెట్ రేట్స్. ఇది ప్లీజ్ ఇవాళ నేను చెప్పింది ఏదో నా సినిమా హిట్ అయిపోయింది, నా సినిమా సక్సెస్, నేను ఈ సినిమా గురించి మాట్లాడలేదు. ఫర్ ఎనీ అదర్ స్మాల్ మేకర్స్, దే హ్యావ్ టు డూ సంథింగ్. ద గవర్నమెంట్స్ హ్యావ్ టు డూ సంథింగ్. Please take it as a request. As a senior producer, I am requesting everybody. Please do help the small films, please. And మీడియా మిత్రులందరికీ లాస్ట్ 25 రోజులుగా మేమందరం చేస్తున్న ఈ ప్రచారం చివరిదాకా టిల్ ద సక్సెస్ మీట్ ఆఫ్ 7 days 6 nights మీరు అందరూ కూడా మా వెంట ఉన్నారు. అండ్ వీఆర్ డన్ విత్ ఎ వెరీ యూత్ఫుల్ టీమ్ అండ్ యంగ్ టీమ్. మీరు అందరూ ఎంకరేజ్ చేశారు, అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ అస్. అండ్ a small words from all my actors. And ముందు
సార్ రాజయ్య గారు. Raju Garu, thank you so much for giving me an opportunity to associate with you. I am very thankful, sir. ఇవాళ పొద్దున్న ప్రివ్యూ అయిందండి ప్రసాద్ ఐమాక్స్లో. ఇట్ వాజ్ హౌస్ఫుల్ అండ్ దెర్ వాజ్ అ గ్రేట్ అప్లాడ్ దేర్. ఎవ్రీబడి ఎంజాయిడ్ ద ఫిల్మ్. ఆల్ ద క్యారెక్టర్స్, స్పెషల్లీ సుమంత్ అశ్విన్ did best of his role in his career as a dejected lover. హైదరాబాద్లో దిల్ జలవా ఆషిక్ అంటారు, అలాంటి క్యారెక్టర్ సూపర్బ్గా చేశాడు తన. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఆల్, రోహన్ కూడా బ్రిలియంట్ యాక్టర్ ఇన్ హిస్ డెబ్యూ ఫిల్మ్. హీ డిడ్ బ్రిలియంట్లీ. అండ్ ద టూ అవర్ లీడింగ్ లేడీస్ డిడ్ a tremendous job. And I thank all of them. And I thank Samarth, the youngest music director of India. I wish him a grand success and a bright future. And I see that it will be a big run in all the theatres. We have released almost 200 theatres in both of the states. అది బాగా అందరికి రిసీవ్ అవుతుందని in these holidays we are expecting tomorrow and day after, and it will go in a big way, and we are expecting. So all the best for all of us. Thank you. సినిమాలని అన్నాను. సో అందులో కొన్ని మర్చిపోయిన విషయాలు ఏంటంటే, ఒకటి థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ ఈవెన్ ద టెక్నీషియన్స్ హియర్. అండ్ ఐ షుడ్ సే, ఇవాళ మార్నింగ్ చూసినప్పుడు యునో ఫస్ట్ సుమంత్ గురించి నేను చెప్పను ముందు. రోహన్ హ్యాస్ డన్ ఎ రియల్లీ ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ తనకు వచ్చిన అప్లాజ్ యాజ్ ఎ న్యూ ఫిలిం, సో యాజ్ ఎ న్యూ యాక్టర్. And so he has got a very good future, and wish you all the best. Thank you so and the way of applause you got in the morning, you are definitely bound to make it, okay? Thank you. Thank you. Okay. And then Samar, నువ్వు చేసిన పాటలో అన్ని బీజిఎమ్స్ కానీ అన్నీ కూడా ఎంత ఇవాళ చూసావు కదా, ఎంత మంచి అప్లాజ్ వచ్చింది అనేది. అండ్ సో షూర్లీ ద ఇండస్ట్రీ బ్లెస్సింగ్ అండ్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. అండ్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇందులో సేనా నువ్వు ఒక పాట పాట పాడావు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ హాయ్ అండి. సో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ రాజు సార్కి బిగ్ థ్యాంక్ యూ, నాకు ఈ వండర్ఫుల్ మూవీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ ఫర్ హిమ్ ఇన్ దిస్ మూవీ అన్నమాట. సో ఈ మూవీకి వాళ్ళ మూవీ థియేటర్లో వి గాట్ అ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్. సో అందరికీ చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా, ఈ వీకెండ్ కూడా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు వచ్చి థియేటర్లో చూస్తే విల్ ఆల్ బీ వెరీ హ్యాపీ. ఎంఎస్ రాజు గారు నాకెలా కొత్త న్యూ టాలెంట్కి ఆపర్చునిటీ ఇచ్చారో, ఐ విల్ ఆల్సో పే బ్యాక్ మై రిగార్డ్స్ టు హిమ్ I will also pay back my regards to him by introducing new people from my side. So thank you so much, MS Raju Garu, again. It's a wonderful movie. Please go watch it in theaters. Thank you. మీడియా అందరికీ థ్యాంక్స్, బికాజ్ ఈ ఫిల్మ్ని చాలా బాగా ప్రమోట్ చేస్తారు. నా ఫిల్మ్స్ అన్నిట్లో చూస్తే ఈ ఫిల్మ్ని మీరు చాలా బాగా ప్రమోట్ చేశారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను జస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతానండి. ఇట్స్ జస్ట్ ఫస్ట్ నుంచి అనుకున్నామండి, అంటే ఈ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఇంటర్వెల్ బిఫోర్ ఆ లైట్ హౌస్ సీన్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి, డెఫినెట్లీ నేను ఇట్స్ ఒక మాస్టర్ పీస్, డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ మాస్టర్ పీస్ అని అనుకుంటూ ఉండేవాడిని. ఈరోజు థియేటర్లో చూసినప్పుడు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి అనమాట. ఐ ఫెల్ట్ వెరీ ఇమోషనల్, బికాజ్ ఏదైతే అనుకున్నావో, ఎక్కడైతే కనెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు, అక్కడ బాగా నవ్వారు, బాగా ఎంటర్టైన్ అయ్యారు, బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ కరెక్ట్ పోర్షన్స్లో ఆడియన్స్ రియాక్షన్స్ చూసి నాకు చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యానండి. కళ్ళంటే నాకు నీళ్ళు వచ్చేసినాయి. సో దిస్ మాస్టర్ పీస్ ఇస్ ఇన్ థియేటర్స్. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఒక ట్రెండ్ చూశానండి. అదేంటంటే, ఒక గుడ్ ఫిల్మ్ థియేటర్లో ఉందంటే ఆడియన్స్ 100% దే విల్ అప్రిషియేట్ దట్ ఫిల్మ్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బ్యాడ్ ఫిల్మ్ని అప్రిషియేట్ చేయరు,
గుడ్ ఫిల్మ్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. అండ్ అది నేను ఆ ట్రెండ్ చూస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి, అది ఎప్పటికీ మారదు. బికాస్ అల్టిమేట్ జడ్జెస్ ఆడియన్స్ అండి, అల్టిమేట్. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బెస్ట్ జడ్జెస్. సో వాళ్ళు నేను ఎప్పుడూ ట్రస్ట్ చేస్తాను. సో వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ వర్డిక్ దే గివ్, ఐ ఆల్వేస్ ట్రస్ట్ దెమ్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. అండ్ ఇప్పుడు దాకా అయితే ఐ గాట్ సో మెనీ మెసేజెస్, కాల్స్. ఈ మధ్యకాలంలో నాకు రాలేదండి. అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు ఈ ఫిల్మ్ గురించి. అండ్ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా మంచి రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మోర్ పీపుల్ ఆర్ గోనా వాచ్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మాస్టర్ పీస్. ఇట్స్ డెఫినెట్లీ అ మాస్టర్ పీస్. ఇట్స్ యోర్స్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. యూ విల్ లవ్ ద మూవీ. ఇట్స్ జస్ట్, నేను ఊరికేం చెప్పట్లేదండి, ఇట్స్ డెఫినెట్లీ ఐఎమ్ ఒక కామన్ ఆడియన్ లాగా చెప్తున్నానండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మాస్టర్ పీస్. థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత బయటికి లోపల మామూలుగా వెళ్ళారు అమ్మాయిలు. వాళ్ళు ఎవరో అనుకున్నారు, వచ్చినప్పుడు మాత్రం మొత్తం అందరూ ఫుల్గా చుట్టుపుట్టేశారు. సో నౌ దట్ ఈస్ ద పాపులారిటీ ఆల్ దీస్ యంగ్ గర్ల్స్ ఆర్ గెటింగ్ నౌ. అండ్ ఐ వాంట్ Kritika Shetty to speak a few words. Firstly, thank you for everyone for being here. I'm overwhelmed with the response and with all the positive reviews we've got till now. I would love all of you all to go to the theatres and watch the film because it's a feel-good film. And I'm really grateful and thankful to Sir for giving me this opportunity for being the part of the project. So please go to the theatres and watch the film, and I assure you all that you all will have a smile on your face throughout the film and you all will really enjoy it. MS Raju sir for giving me this opportunity to explore my first stepping stone in the actor's world. And I feel there's a long way ahead, but it was so overwhelming to see so many people and so much media all around. It's like my first experience ever today, and it was a very good feeling. And thank you so much for all of you to come here, and I feel it's a really amazing film and you all should watch it and you're going to enjoy it. రోజుకి పెరిగే సినిమా ఇది మాత్రం 100% గ్యారంటీ. And I'm really happy about what has happened today to me in the theatres. It was so beautiful. So definitely go and watch. అన్నట్టు సుమంత్ అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఫిల్మ్ బాగా ప్రమోట్ చేశారు డే 1 నుంచి. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఎంకరేజింగ్ అ మూవీ లైక్ ఆర్స్. అండ్ ఇవాళ థియేటర్లో ఉన్నప్పుడు అసలు ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ అండి. ఎన్నో ఇయర్స్ నుంచి యాజ్ అన్ యాక్టర్ అసలు ఛాన్స్ వస్తుందా రాదా ఏంటి అనే ఉన్న దాంట్లో ఫేజ్లో, దాని తర్వాత ఇవాళ థియేటర్లో కూర్చొని మనం స్క్రీన్ పైన చూసుకుంటూ ఉంటే అంత అయ్యాక ఫిల్మ్ బై MS రాజు గారు అంటే అసలు దట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. మా ఫ్యామిలీ అందరితో వెళ్ళాను అండ్ దట్ వాజ్ అది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అది హైలైట్ నెంబర్ 1 అండి. హైలైట్ నెంబర్ 2 ఏంటంటే అందరూ వచ్చి మూవీ అయిపోయాక ఇంటర్వెల్ నుంచి అసలు క్యారెక్టర్స్ని బాగా మెచ్చుకున్నారు, మూవీని బాగా మెచ్చుకున్నారు. బీఇట్ ద యంగ్ క్రౌడ్, మొత్తం విజిల్స్, లాఫ్స్, ఫుల్గా దే జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో నేను నా ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్తో వెళ్ళాను. నా ఫ్యామిలీ అని కాదు కానీ దే రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ సో యా, ఐ థింక్ ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్ అండ్ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. మీ అందరికి నచ్చుతుంది, బీఇట్ ఎనీ ఏజ్. మా నాన్నమ్మ కాడ చూసారు, ఐ థింక్ షీఈ్ 80 years old. ఆమె కాడ బాగా నచ్చింది మూవీ. So please go and watch it in the theatres and please encourage our movie as much as you can. It's another classic in MS Raj gar movie lo list lo inko classic anukuntanu. So thank you so much Andy. Thank you.